సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. గతేడాది మార్చి 14న వేసిన పిటిషన్ కవిత తరపు లాయర్లు విత్డ్రా చేసుకున్నారు. కవితను అరెస్ట్ చేయడంలో ఆ పిటిషన్ నిర్ధారకంగా మారిందని లాయర్లు అన్నారు. అలాగే న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని కవిత లాయర్ విక్రమ్ చౌదరి అన్నారు. పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. గతేడాది మార్చి 14న వేసిన పిటిషన్ కవిత తరపు లాయర్లు విత్డ్రా చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మనీషా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయింది. అయితే గతంలో ఏదైతే ఈడీ నోటీసులు ఇచ్చిందో తన విచారణ కూడా అటెండ్ కావడం జరిగింది 2023 సంవత్సరంలో. అయితే అప్పుడు ఆమె మహిళలకు విచారించదు ఈడీ ఆఫీస్కి పిలిచి అని చెప్పి స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అరెస్ట్ చేయకూడదు అనేది నేపథ్యంలో అయితే దానికి సంబంధించి గతేడాది మార్చి 14న ఈ పిటిషన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది కొనసాగుతూ వస్తుంది. అయితే తాజాగా కవితను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కేసు సుప్రీంకోర్టులో వేసిన కేసు ఏదైతుందో అది నిరర్ధకం, ఇది ప్రస్తుతం అవసరం లేదన్నట్టుగా కవిత తరపున లాయర్లు భావించారు. ఈ నేపథ్యంలోనే ఇది కేసు సంబంధించి చూసినటువంటి కవిత తరపు లాయర్ విక్రమ్ చౌదరి ఎవరైతే ఉన్నారో అతను పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని చెప్పి సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. దీంతో పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు గతంలో కవిత ఈ గతేడాది మార్చి 14న దీనికి సంబంధించి ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. తాజాగా దాన్ని ఉపసంహరించుకున్నారు. మనిషి రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.